దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి ఎలాగూ సేవ చేశాడు అనే విషయాలను ధ్యానిస్తూ చివరిలో మరి చక్కని ప్రార్థన మనం చేసుకుని మనం విరమిద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పేట మీ అందరికీ మరొకసారి దేవుని పేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మహాగణుడైన మా తండ్రికి పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా. ఈ 24వ దినము మాకు చేసినందుకు వందనాలు. 40 దినాల ప్రస్థానంలో 23 మెట్లు ఎక్కజేసినందుకు నీకు వందనాలయ్యా తండ్రి. ఈ దినము ఒక గొప్ప ప్రార్థనా పనిని మా ఎదురుగుండా ఉంచి అయ్యా వారి జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన సంగతులు, అలాగే దేవా తండ్రి గొప్ప ప్రార్థనా శక్తి మా అందరిలో దయచేయండి. ఈ సంవత్సరము ప్రార్థనా పనుల కోసం ప్రార్థించే వారి కోసం వెతుకుతున్నావు నువ్వు. వారి కోసం అయినా నేను వెతుకుతున్నప్పుడు సంఘంలోని వారందరూ అయ్యా నాతో సహా నేను కూడా ఆ ప్రార్థకుల జాబితాలో కనపడనివ్వండి అయ్యా. నేను నా కుటుంబం సంఘ కుటుంబాలన్నీ కూడా ప్రార్థించే వారి జాబితాలో కనపడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నామానికి మహిమ తెచ్చుకున్నదయ్యా. యేసే అతి శ్రేష్టమైన నామంలో ప్రతిమాలకు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇర్మియా గ్రంథానికి వచ్చేద్దాం. పేజ్ నెంబర్ 627 దగ్గర ఉంది. ఇర్మియా గ్రంథానికి వద్దాం. దేవుడు ఇర్మియా కోసం మనకి ఈరోజు ఇచ్చాడు కనుక ఇర్మియా గ్రంథానికి వద్దాం. నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం ఉంది. ఆయన తండ్రి పేరు హిల్కియా. ఏమండి ఆ పైన మొదటి వచనంలో ఉంది హిల్కియా. 4వ వచనం నేను చదువుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి. ఇర్మియా రాస్తున్న గ్రంథం ఇది. ఇదంతా కూడా ఇర్మియా మరి దేవుని దర్శనం ద్వారా రాస్తున్న విషయాలు కాబట్టి ఆ మాట చూడండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఈరోజు మనం ఇర్మియా గురించి ధ్యానిస్తున్నాము, కానీ ప్రతి మాట మనకని వర్తింప చేసుకొని వాక్యం దగ్గరికి వచ్చేసరికి వినాలి. దేవుడు తన గ్రంథంలో అనేక మంది వ్యక్తుల కొరకు పొందుపరిచినప్పటికీ వారిని బట్టి నీతో మాట్లాడతాడు అంతే. వారి యొక్క కథలు చరిత్రలో తెలుసుకుని నీవు నేను ఏం చేయాలి? ఇప్పుడు నీవు నేను ఏం చేయాలంటే వారి కథలను బట్టి వారి చరిత్రను బట్టి దేవుడు వారి జీవితాల ద్వారా వారి జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి వారితో మాట్లాడిన ప్రతి విషయం నీతో మాట్లాడుతున్నట్టుగా నువ్వు లెక్క వేసుకోవాలి. వారికి జరిగిన ప్రతి సంఘటనలో నువ్వు ఉన్నట్టుగా భావించాలి. అలాగే వారికి కలిగిన ప్రతి ప్రతిఫలము కూడా నువ్వు పొందుకున్నట్టుగా ఊహించాలి. కాబట్టి దేవుడు వారి జీవితాల్లో ఏది మాట్లాడుతున్నాడో నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి అందుకే వారి జీవితాలు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయని చెప్పి మరి కొరింథీయులకు పత్రిక రాస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి యెహోవా వాక్కు ఇలా అన్నదంట. ఏమన్నది? గర్భంలో నిన్ను రూపింపక మునిపే దేవుడు మనల్ని ఎప్పుడు ఎరిగాడు? అట్లాంటి దేవుడికి మనం ఎప్పుడు తెలుసు? దేవుడు మనకు ఎప్పుడు తెలుసు? మనం గర్భంలో పడక మునిపే. అర్థమైందండి? గర్భంలో పడక మునిపే మన పుట్టుక ఆయన సంకల్పంలో జరిగింది. దేవుని స్తోత్రం కలిగింది. అంటే మొదట మన జన్మస్థానం, మన యొక్క పుట్టుక స్థానం ఎక్కడ? ఆయన తలంపులు. దేవుని స్తోత్రం. ఆయన తలంపుల్లో మనల్ని తలుచుకున్న తర్వాతనే తల్లి గర్భంలో వేశాడు. దేవుని స్తోత్రం కలిగింది. అంటే ముందు మనము మొట్టమొదటిగా ఎవరికి చెందిన వారు? దేవునికి చెందిన వారమే. ఆయన తలంపుల్లో రూపుదిద్దబడ్డాము, తర్వాత తల్లి గర్భంలోనికి వచ్చాము. ఆ గొప్ప సంగతిని మనం గ్రహించాలి. కాబట్టి ముందుగా ఈ లోకంలో తల్లిదండ్రులు మనకు ఉన్నారు, కానీ మన సృష్టికర్త మన తండ్రి ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం. నేను అనే వ్యక్తి ముందు దేవుని తలంపుల్లో సృష్టింపబడ్డాను నేను. ఆ తరువాత ఆ సృష్టి మరి తల్లి గర్భం నుంచి రావాలి కనుక తల్లి గర్భంలో నన్ను దేవుడు పడవేశాడు. దేవుని స్తోత్రం కలిగి అలాగే నిన్ను కూడా. కాబట్టి నీవు నేను అందరం కూడా మొట్టమొదటి ఎవరి తలంపుల్లో పుట్టామంటే దేవుని తలంపుల్లో పుట్టాము. దేవునికి చెందిన వారు ఆయనే మనల్ని పుట్టించను. మొన్న 100 క్రితం మీరు చదివారంటే కదా, ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన సంతతి, ఆయన ప్రజలం. దేవుని స్తోత్రం కలిగి. కాబట్టి ఆయన తలంపుల్లోనే మనం పుట్టాము, ఆయనే పుట్టించాడు. తర్వాత దేవుని స్తోత్రం కలిగి. మరి గర్భంలో నేను నిన్ను రూపంపిక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది.
కలుగ చేయటమే కాక మనము గర్భంలో ఉంటుండగానే ఆయన పనికి మనల్ని ఎన్నుకున్నాడంట, ఆయన సేవించడానికి మనల్ని ఎన్నుకున్నాడంట, ఆయన ఆరాధించడానికి మనల్ని ఎన్నుకున్నాడంట. అంటే దేవుని స్తోత్రం. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది అని చెప్పి ఇర్మియాతో మాట్లాడుతుంటే, ఇర్మియా దానికి రివర్స్గా ఇట్లా చెప్తున్నాడు. ఎందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను చిన్నోడయ్యా, నేను చిన్నోడిని, మాట్లాడటం నాకు శక్తి చాలదు, నువ్వు నన్ను ప్రవక్తగా నియమించాను, ప్రతిష్ఠించాను అంటున్నావు, నేను చిన్నవాడిని అని చెప్పగానే దేవుడు మళ్ళీ అంటున్నాడు, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులు వాళ్ళకి చెప్పాలి, వారికి భయపడకు, నువ్వు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి అప్పుడు యెహోవా తన చేయి చాపి ఇర్మియాను ముట్టాడంటే దేవుని స్తోత్రం కలిగి, ఇర్మియా నోరు ముట్టాడంటే దేవుని స్తోత్రం కలిగినాక దేవుని గొప్ప శక్తి చూసారా, ఆయన దగ్గరికి ఎలా వచ్చింది? ఇర్మియా నోరు దేవుడు ముట్టాడు. నేను బాలుడయ్యా, నేను మాట్లాడలేను అని అంటే, నువ్వు బాలుడని అనవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ నోటికి తోడుగా ఉంటాను అని చెప్పి దేవుడు చేయి చాపి నోటిని ముట్టాడంటే దేవుని స్తోత్రం. అప్పుడు చూడండి ఇలాగ సెలవించాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు వినిచున్నాను, చల్లగించుటకు, విరగగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు ఈ దినమున నిన్ను నియమిస్తున్నాను. దేవుని స్తోత్రం. చూసారా, సేవకునికి ప్రవక్తకు ఇచ్చిన అధికారాలు దేవుడు. నోటిని ముట్టి నోట్లో తన మాట ఉంచుతాడంట. అలాగే ఎలాగంటే వెళ్ళగించుటకు, కట్టుటకు, విరగగొట్టుటకు, సరిదిద్దుటకు, అన్నీ చేయుటకు దేవుడు అధికారం ఇస్తాడంటండి. దేవుని స్తోత్రం కలిగిన మీ ఎదుట నిలబడ్డ నేను కూడా బైబిల్ గురించి సరైన పరిజ్ఞానం లేనిదన్నాను. ఒకనొక సమయంలో నా జీవితంలో ఒక ఒంటరితనం, నా కుటుంబానికి, మా నలుగురికి కలిపి ఒక ఒంటరితనం. అంతకుముందు ఎంతో చిన్నంలో ఉండి వచ్చేవారు. అమాంతంగా మేము వేరుపడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మేము చేసిన తప్పేంటి, ఎందుకు ఇలా దేవుడు కుటుంబంలో నుంచి బయటపడేశాడు అని చెప్పి అనుకుని ఆ ఒంటరితనంలో ఆ సంగతులను జ్ఞాపకం చేసుకొని పదే పదే పొరపాటు చేసుకోలేక, ఇలాగే వేసవికాల సెలవులు వచ్చే సమయంలో ఆ సంఘటన జరిగితే, ఇక ఇంటిలో ఉదయం 7 గంటలకు పనులన్నీ అవగొట్టుకొని 7 గంటలకి 7:30కి నేను బయటికి వెళ్ళిపోతే, ఆయన బయటికి వెళ్ళిపోయే సమయం, నేను బైబిల్ దగ్గర సిద్ధపడే సమయం. మొత్తం పిల్లలతో సహా అందరినీ సిద్ధం చేసేసి వారు ఆడుకుంటున్నారు, చదువుకున్నారు, వాళ్ళని ఒక గంట కనిపెట్టుకుంటూ నేను బైబిల్ దగ్గర కూర్చుని నాకు వేసవికాలం సెలవులు అన్నాళ్ళు కూడా బైబిల్ను ఎంతవరకు చదవగలను అంతవరకు చదివి ఏడ్చి ఆ సంఘటన జ్ఞాపకం చేసుకొని మాట ద్వారా వచ్చిన ఓదార్పులు తలుచుకుంటూ అలాగే నేను చదివాను బైబిల్. ఎందుకు ఇలాంటి పరిస్థితి అని దేవుని ప్రశ్నించాను నేను కూడా. అయితే అప్పుడు దాకా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు. ఆ సంఘటన అయిన కొన్ని సంవత్సరాలకు నేను నక్కపల్లి రావడం జరిగింది. ఆనాడు నేను బైబిల్ని రుద్ది చదివిన జ్ఞానమే దేవుడు అమాంతంగా సేవకు పిలిచినప్పుడు నాకు ఉపయోగపడింది. ఎప్పుడూ చదివిన జ్ఞానం ఇప్పుడు ఉపయోగపడాలి అని అంటే కేవలం దేవుని చిత్తం ఉండాలి. అప్పుడు ప్రతి వర్తమానానికి కూడా దేవుని దగ్గర కనిపెట్టుకుని, దేవునికి ప్రార్థన చేసుకుని, ఇంట్లో ఒక స్థలం ఏర్పాటు చేసుకుని, అక్కడికి వెళితే దేవుడు నాతో మాట్లాడతాను వినేటట్టుగా ఆ స్థలానికి ఆయన ఆహ్వానించుకుని, ఆయన మోకాళ్ళ మీద కనిపెడుతున్నప్పుడు దేవుడు ఎన్నో సంగతులు బయటపరిచాడు. దేవుని స్తోత్రం. సేవ మొదలుపెట్టిన కొన్ని దినాలకే మొదటి సమయాల గ్రంథము వర్తమానం వచనం వెంబడి వచనం విడవకుండా చెప్పే జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దేవుడు మన తలంపుల్లో ఉండాలి, జ్ఞానంలో ఉండాలి. అప్పుడే దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైన సత్యాలు మనకు అర్థమవుతాయి. దావీదు ప్రార్థన చేస్తాడు ఇలాగా, అయ్యా నీ ధర్మశాస్త్రం అన్నది ఆశ్చర్యమైన సంగతులను చూచేటట్లు నా కళ్ళు తెరువు అని ప్రార్థన చేస్తాడు. అదే ప్రార్థన మనందరం చేయాలి. నేను అదే చేశాను, మీరు కూడా అదే చేయాలి. 119 వచనంలో చివరి వచనం అనుకుంటా, ఆ లైన్లో చివరి వచనంలో అంటాడు, నీ ధర్మశాస్త్రం అందున్న ఆశ్చర్యమైన సంగతులను చూడటానికి నా
కన్నులు తెరువు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం కలిగి దేవుడు పక్షపాతి కాదు. ఎవరు అలాగ ప్రార్థన చేస్తే వారికి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగి ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏమంటున్నాడు, నువ్వు నా సేవ చెయ్యు, నేను నీ నోటిని పుట్టాను, నీ నోట్లో నా మాటలు ఉంచాను అని చెప్పి ప్రార్థన చేసి అని వాగ్దానం చేసి 19వ వచనంలో అంటాడు చూడండి. ఇదంతా మాట్లాడుతున్నాడు. 19 వారు నీతో యుద్ధం చేస్తారు కానీ ఇదంతా దేవుని మాటలేదండి, ఆయనతో మాట్లాడుతున్న మాటలే. వారు నీతో యుద్ధం చేస్తారు, నీతో పోరాడతారు కానీ నిన్ను విడిపించుకుని నేను నీకు తోడై ఉంటాను కాబట్టి వారు నీ మీద ఏమీ చేయలేరు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వారు నేనేమీ చేయలేరయ్యా, నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు చెప్తూ దేవుని మాటలు విందాం చూడండి. ఇంకా నేను మీకు నిన్న చెప్పాను కదా, ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు చదివానని. 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంది చూడండి. ఈ ప్రజలందరి కోసం ఇర్మియాకు వివరించి చెప్తున్నాడు దేవుడు. నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకుంటాను, నువ్వు ఎలాంటి ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ తిరుగుబాటు ఎలా ఉంది, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. అన్ని సంగతులు మాట్లాడి ఇర్మియాకు ధైర్యం చెప్పి నువ్వు వెళ్ళి ఇప్పుడు ప్రవచించు, నీ నోట్లో నేను ఏ మాట ఇస్తే ఆ మాట ప్రవచించు. అది ప్రజలకు విరుద్ధమైనదైనా అధికారులకు విరుద్ధమైనదైనా వారు నీ మీద ఎలాంటి శిక్షణ తీసుకొచ్చారో నువ్వు ధైర్యంగా చెప్పాలంటే ధైర్యంగానే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన ఇర్మియాను ప్రశ్నిస్తున్నాడు చూడండి. దేవుడు 2వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థమైనట్లు అగునట్లు నా యుద్ధ నుండి దూరంగా కలిగిపోయి. ఆ ప్రశ్న విన్నారా? నా యందు దేవుని యందు ఏమి దుర్నీతి ఉందని తొలగిపోయారు? వ్యర్థమైన వాటిని అనుసరించడానికి తొలగిపోయారు. వ్యర్థమైన వాటిలో ఏం కనిపించింది, నాలో ఏ దుర్నీతి కనిపించిందని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూసారు? ఇక చూడండి ఇంకొక మాట. 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడండి, వినండి, కేదారులకును దూతలను పంపి బాగుగా విచారించండి, అడిగి తెలుసుకోండి, మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనా జరిగిందా? ఎవరు ప్రశ్నిస్తున్నాడు ఈ ప్రశ్నలన్నీ? ఇశ్రాయేలీయుల కోసం ఇర్మియాతో చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలీయులను ప్రశ్నిస్తున్నట్టు అనమాట. నేను మాట్లాడిన మాట అంతా నువ్వు ఎవరికి వెళ్ళి చెప్పాలి? వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, ఇశ్రాయేలుకి వెళ్ళి చెప్పాలని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కిత్తీయుల దేశంకి వెళ్ళు, ఆ కేదారు ప్రాంతానికి వెళ్ళు, వాళ్ళందరినీ అడిగి తెలుసుకో, విచారించి తెలుసుకోండి. ఎవరినైనా అడగండి అంటుంటాం కదా మనం, అలా అంటాడు. ఎవరినైనా అడగండి, ఇక్కడ జరిగినట్టుగా మీలో జరిగినట్టుగా ఎవరైనా చేశారా? ఎక్కడైనా జరిగిందా? 11వ వచనం. ఇప్పుడు మీరు అందరూ చదవండి. అది చాలా చూసారా ప్రశ్న? దైవత్వం లేని వారి దేవతల్లో ఎప్పుడైనా ఏ జనమైనా మార్చుకున్నారా? ఎన్నిసార్లు నన్ను మారుస్తారు కదా అంటున్నాడు దేవుడు. ఎంత ఘోరమైన ప్రశ్న చూసారా? మనకి కోపం వస్తే దేవుని మీద అడుగుతాం అండి, మన పరిస్థితులు బాగోకపోతే దేవుని మీద అడుగుతాం. కానీ అసలు ఎవరైనా వాళ్ళు మార్చుకున్నారు? ఎవరైనా? మరి నాలో ఏ దుర్నీతి చూసి వ్యర్థమైన వాటిలో ఏమి ఘనత చూసి నేను మర్రిపోయాను? దేవుడు ప్రశ్నిస్తున్నాడు చూడండి. అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకున్నారు. 13వ వచనం. నా జనులు 2 నేరములు చేస్తున్నారు, జీవజల పూటలైన నన్ను విసర్జించి విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపించుకున్నారు. బద్దలై నీళ్లు నిలవని తొట్లుగా దేవుడు మన హృదయాలను పోలుస్తున్నాడు, ఇశ్రాయేలు హృదయాలను పోలుస్తున్నాడు. బద్దలైపోయితే నీళ్ళు వేస్తే అందులో ఉంటాయా? ఉండవు. అలాగే ఎంత దేవుని వాక్యము వెళ్ళిన హృదయాల్లో నిల్వ ఉండకపోతే బద్దలై నీళ్లు నిలవని తొట్లుగా ఇశ్రాయేలీల గుండెలు ఉన్నాయి అని దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి. 21వ వచనం. అంటే నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలం లెక్కమైన విత్తనముల వల్ల చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని, కానీ నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ విట్లు భ్రష్ట సంతానమైతివి.
దేవుడు ఇశ్రాయేలుకి వేస్తున్న ప్రశ్న. ఇవన్నీ ఇర్మియా వెళ్ళి యాజిటీస్గా వాళ్ళ దగ్గర మాట్లాడాలి. చూసారా, దేవుడట నిజమైన ద్రాక్షవల్లి. విన్నామా? దేవుడు నిజమైన ద్రాక్షవల్లని యోహాను సువార్త చెప్తుంది. నాతో అంటు కట్టబడితే మీలో జీవం ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను నిక్కమైన విత్తనాలు వేసి మిమ్మల్ని పెంచాను, నిజమైన ద్రాక్షవల్లి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి నేను. మరి నేను సృష్టించిన ప్రజలు, నా కడుపును పుట్టిన వాళ్ళు, మీరు భ్రష్టమైన వాళ్ళు ఎలాగయ్యారు? మీలో ఈ భ్రష్టత్వం ఎలా వచ్చింది, దుర్మార్గత ఎలా వచ్చింది, ఇలా భక్తిహీనత ఎలా వచ్చింది అని దేవుడు ప్రశ్నిస్తున్నారండి. అలాగే 32వ వచనం చూడండి, ఇందులో 32వ వచనం. కన్యక తన ఆభరణములను మర్చిపోద్దా, పెళ్లి కుమారుడు వడ్డాణమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములన్నీ మర్చిపోతున్నారు. చూసారు, వాళ్ళు అవి మర్చిపోరు. మీరెలా మర్చిపోతున్నారు? దేవుడు అంటే నన్ను విసర్జిస్తున్నారు, నన్ను మర్చిపోతున్నారు. దేవుడు బాధ చూశారండి. ఎలాగందో 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నువ్వే నాకు చెలికాడు, నీవే అని నాకు మొరపెట్టవా? ఆయన నిత్యము కోపించిన, నిరంతరము కోపం చూపిన అని నీవు అనుకుని నీవు చేయదలిచిన దుష్కార్యం చేస్తూనే ఉన్నావు. ఏంటంటున్నాడు? నా తండ్రి, చిన్నప్పటి నుంచి నువ్వే నాకు చెలికాడవి, నా స్నేహితుడివి, నా తండ్రి నువ్వే అని ప్రార్థించాల్సింది పోయి దేవుడికి మన మీద కోపం వస్తే రాని, నిత్యము కోపం చెబుతాడా, నిరంతరం కోపం ఉంటుందా అని అనుకుంటూ మనలో మనమే అనుకుంటూ మన దుష్కార్యాలు మానకుండా కొనసాగిస్తున్నామంట. చూసారా, మన దుష్కార్యాలు మానకుండా కొనసాగిస్తున్నామంట. మనలో ప్రశ్న ఏంటి? దేవుడు నిత్యం కోపం చూపిస్తాడండి, దేవుడు నిత్యం మనం దండిస్తుంటాడండి. ఆయన కనికర సంపన్నుడు కదా, కరుణామయుడు కదా, ఇది కృపకాలం కదా. ఇప్పుడు మనకు ఒక అడ్రస్ దొరికింది. ఏంటది? కృపకాలం. కృపకాలం ఏం చేసుకుంటా పోయినా పనిలోకి వెళ్ళిపోతాను ఎక్కడైనా ఉందా? లేదు. బైబిల్ చెప్తుంది అలా లేదు. ఇది కృపకాలం కాబట్టి నువ్వు ఇచ్చేవు మాత్రం సంగతి ఇచ్చేస్తే ఉండు బాబు, నువ్వు ఎలా ఉంటావో ఉండని చెప్పే కాలం, చెప్పే బోధలు కూడా బయలుదేరి తెలుసు. మీరు ఎలా అంటే అలా ఉండండి, కృపకాలం కాబట్టి మీరు ఇస్తూ ఉండండి సంఘానికి, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి అని చెప్పే కాలాలు కూడా మొదలైనవి. అబద్ధ బోధ ఎలా ఉన్నా పర్వాలేదులే, సర్దుకోండి, మరి ఏం చేస్తాం, ఇంతకంటే ఏం చేయగలం అని సర్ది చెప్పే బోధలు మొదలైనవి. అలా కాదు, దేవుని కొరకు మనం ఎలాగ నిలబడాలో, ఎలాగ నివసించాలో అలాగే నివసించాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని చూద్దాం. అక్కడక్కడ ఇర్మియా గ్రంథం 52 వచనాలు, 52 అధ్యాయాలు ఉన్నాయి. ఇర్మియా సేవ ఇదంతా. దేవుడు చాలా కఠినమైన మాటలు మాట్లాడినాడు. దేవుడు చాలా ప్రజలతో విసిగిపోయి ఉన్నాడు. మారు మనసు లేని, మార్పు చెందని, ఎంత వాక్యం వింటున్నా, దేవుడు ఎన్ని మేలు చేస్తున్నా వినని మారని జనములతో దేవుడు విసిగిపోయి ఇర్మియాకు చాలా కఠినమైన మాటలు ప్రజలతో మాట్లాడమని చెప్పాడే కానీ తాను కూడా చాటుని ఏడ్చాడని ఇర్మియా గ్రంథంలో రాసి ఉంది. దేవుని స్తోత్రం. ఆ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 4వ అధ్యాయం చూడండి, 14వ వచనం. కాబట్టి నేను అక్కడక్కడ దేవుని యొక్క ఆ యొక్క దుఃఖము, దేవుని యొక్క బాధ అక్కడక్కడ మీకు చూపించగలను. ఇప్పుడు ఏదైతే మనం చదువుకుంటున్నామో ఆ విషయాలన్నీ దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఇర్మియా. ఏమని? ఆలకించమనా, ప్రవచించమనా? వెళ్ళి చెప్పమని, వెళ్ళి చెప్పు, నేను ప్రశ్నించినట్టుగా ప్రశ్నించు, నేను మాట్లాడినట్టుగా మాట్లాడు అని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనం కడిగి వేసుకో. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయాలు నీకు ఉంటాయి? అలా దేవుడు బతిమాలుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూసారు, ఎన్నాళ్ళ వరకు అలా, ఎంతకాలం అలా ఉంటావు, ఎంతకాలం దుష్టాభిప్రాయాలతో ఉంటావు? నువ్వు నీ హృదయంలో నుండి ఏం కడిగేసుకోవాలని చెప్తున్నాడు దేవుడు? చెడుతనము కడిగేసుకోవాలి అని చెప్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా జీవము తోడు అనే మాట పలికినను వారు మోసముకై ప్రమాణం చేయుదురు. చూసారా, దేవుని మీద తోడండి, దేవుని మీద తోడు అని చెప్పేస్తున్నారంటే ప్రజలు, కానీ ఎలా ఉన్నారంటే తెలుసండి, మోసం చేస్తూ ఉన్నారు. ఇర్మియా, ఈ మాటలన్నీ నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పు అంటే ఇర్మియా అన్నిటికీ సిద్ధపడుతున్నాడు. అన్ని మాటలు చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. చూడండి, 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి, సముద్రము దాటలేకున్నట్లు 21వ వచనం నుంచి నేను చదువుతాను. కన్నులుండి చూడగయు, చెవులుండి వినగయు ఉన్న వివేకము లేని మూడులారా. ఈ మాట
కోపం వస్తున్నారు, బాధ కలుగుతుందండి. బాధ కలుగుతుంది. సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగములు ఎంత ఘోషించిన, ఎంత పొర్లినను అని ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండనట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు. దేవుడు సముద్రానికి ఏం చేశాడంటే తెలుసండి, ఇసుకతో నిత్య నిర్ణయం చేశాడంట. ఈ ఇసుకే నీకు సరిహద్దు అని, ఈ ఇసుకే నీకు సరిహద్దు అని నిత్య నిర్ణయం చేత. చూశారు, నిత్య నిర్ణయం చేత. అది ఎంత ఘోషించినా, ఎంత పైకి వచ్చినా, ఎంత పొర్లినా కానీ రాకుండానట్లు నిత్య నిర్ణయం చేశాడంట ఇసుకతో. అలాంటి నాకు అంటే అటువంటి ఆశ్చర్యకరమైన సృష్టి చేసిన నాకు మీరు భయపడరా? కానీ మనము సృష్టిని పూజిస్తున్నాం, కానీ ఆ సృష్టిని అలా అమర్చిన దేవుడిని మాత్రం పూజించడం లేదు, భయపడట్లేదు లోకం. మొన్నటి వరకు మనం కూడా అక్కడే ఉండొచ్చాం. ఇవాళ లోకం మీద తోయడానికి ఏం లేదు. మొన్నటి వరకు మనం అదే చేసాం, సృష్టికి భయపడ్డాం. కనిపించిన ప్రతి అద్భుతానికి అదే దేవుడిని భయపడ్డాం, కానీ ఆ అద్భుతాన్ని సృష్టించిన దేవుడిని మాత్రం విడిచిపెట్టాం. ఇది మన జీవితంలో మనం చేసిన పాపం. ఇది ఏమండి, అలా దాటలేకున్నట్లు సముద్రానికి నిత్య నిర్ణయం చేసిన దేవుడు ఏం చెప్పి ఆపాడు? నువ్వంతే ఇక్కడ ఉండు, ఆగు అని చెప్పి ఆపాడు. అటువంటి దేవుడట ప్రజలు విసర్జించారంటండి. మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వణకరా అని అడుగుతున్నాడు. చూడండి, అలాగే 6:16 అక్కడక్కడ మీకు ముఖ్యమైన మాటలు మాత్రం చూపిస్తుంది. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూచి పురాతన మార్గములను గురించి విచారించి మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకుని అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని ప్రకటించమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మంచి మార్గం ఏది? దేవుని యందు ఉన్న మార్గము, లోకంలో ఉన్న మార్గం. ఇప్పుడు మనకు 2 రకాల ఎక్స్పీరియన్స్లు కదండి, అవునా? పాత భక్తిని చూసి వచ్చాం, ఇప్పుడు ఇందులోనే చూస్తున్నాం. రెండింటికి తేడా ఏంటి? లోకంలో భక్తికి ఇక్కడికి తేడా ఏంటి? ఏం తేడా ఉంది? ఏంటి అక్కడికి ఇక్కడ, అక్కడ లేనిది ఇక్కడ ఉన్నదేంటి, ఇక్కడ ఉన్నదేంటి అక్కడ లేనిదేంటి? ఈ తేడాలన్నీ మనకు తెలిసినాయి కదా. దేనివల్ల మేలు కలుగుతుంది, దేనివల్ల దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుతుంది, దేవునితో నివసించే ఆలోకాలకు మనం ఎలా చేరగలము, ఏది మార్గం చూపిస్తుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుని మరి మీరు అందరూ నిలబడ్డ అప్పుడు మీ జీవితాలకు ఏమొస్తుందండి? నెమ్మది కలుగుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ముఖ్యమైన విషయాల కోసం వెళ్ళిపోదాం. చూడండి, 7వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియాతో చెప్తున్నాడు. ఇదిగోండి 7వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్యం. ఇవన్నీ ఆయనతో మాట్లాడుతున్నవే, ఇర్మియాతో మాట్లాడుతున్నవే. 16వ వచనం అన్నాడు, కాబట్టి ఈ జనం కొరకు ప్రార్థన చేయి ఇర్మియా, వారి కొరకు మొరపెట్టకు. నువ్వు నన్ను బతిమాలుకున్నా నేను ఈ మాట వినను. నువ్వు నన్ను బతిమాలుకున్నా నేను ఈ మాట వినను. ఎందుకని దేవునికి అంత బాధ కలిగింది? 11వ వచనం చూడండి. నేను మీతో మాట్లాడినను, పెద్దలకడే లేచి మీతో మాట్లాడినను, మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను ఉత్తరమేమి ఉండువారై ఈ క్రియలన్నీ చేస్తూ ఉంటారు కనుక నేను మీ ప్రార్థన వినను. మీకోసం ఎవరు చేసినా వాళ్ళ ప్రార్థన నేను వినను అని చెప్తున్నాడు. అలాగే 11వ దీన్ని చేయబట్టే నిజంగా 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. 11-14. కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకు. ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకు అంటే ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు కదా, అంతేనా? ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకు, వారి నిమిత్తం మొరపెట్టకు, ప్రార్థన చేయకు. వారు తమ పీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. వారు తమ పీడును బట్టి మొరపెట్టినా ఏం చదివినట్టు దేవుడు వినరంట. దేవునికి అంత బాధ కలిగిందండి, దేవునికి చాలా దుఃఖం కలిగింది. కాబట్టి మీరు ఆ ఇర్మియాను వారి కోసం నువ్వు మాట్లాడినా కానీ ప్రార్థన చేసినా కానీ నేను వినలేనయ్యా, నేను విననని చెప్పు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాడు. అయితే దేవుని వాక్యం ఇంకా చూద్దాం. చూడండి, 9వ అధ్యాయం 24వ వచనం. వారు
23వ వచనం నుంచి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యముని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలనగా, భూమి మీద కృప చూపుచుండి నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ప్రజలందరినీ చూసి, వీరు దేనిని బట్టి అతిశయిస్తున్నారంటే, నేనే జ్ఞానవంతుడిని, నాకు చాలా పరాక్రమం ఉంది, అంటే నేను గొప్పగా యుద్ధములు జరిగించగలను, గొప్ప బలవంతుడును, గొప్ప జ్ఞానవంతుడును, గొప్ప ఐశ్వర్యవంతుడును, కాబట్టి నాకు తిరుగులేదు అని వారిని కలిగి ఉన్న తలాంతులను బట్టి అతిశయిస్తున్నారు అందరూ. కానీ ఎవరిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచున్న, న్యాయమును జరిగించుచున్న యెహోవాను బట్టి అతిశయించాలంట. మన దేవుడిని కలిగి ఉన్నందుకు అతిశయించాలంట. దేవుని స్తోత్రం కలిగింది. కానీ వీరి పరిస్థితి అలా లేదు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు చూడండి, 13వ అధ్యాయము 17వ వచనం. 13వ అధ్యాయము 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననల్లని ఎడల మీ గర్వాన్ని బట్టి, చూసారా, దేవునికి చాటున ఏడవలసిన పరిస్థితి ఏమొచ్చింది? దేవునికి చాటున ఏడవలసిన పరిస్థితి వచ్చింది. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా బలపోయిచు కన్నీరు విడిచుచు నుండును అని దేవుని మాట చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. కాబట్టి ఈ దేవుడే ప్రజల కొరకు ఏడుస్తున్నాడంట. దేవుని సేవకుడైన ఇర్మియా కూడా 40 సంవత్సరాలు ఇంచుమించండి. ఇర్మియా సేవాకాలం అంతా ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు కన్నీటి సేవ చేశాడండి. దేవుడు ఒక్కొక్క మాట చెప్తుంటే, ఆయన బాధపడుతూ చెప్తుంటే, ఈయన కన్నీటితో వింటూ, కన్నీటితో ప్రవచించి, కన్నీటితో ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త చేసి, మళ్ళీ తిరిగి వచ్చి అయ్యా వినలేదు అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఇర్మియా కన్నీరు చూడలేక నువ్వు ప్రార్థన చేయి, నేను వినను అని చెప్పి అన్నా. కానీ దేవుడు కూడా వారి యొక్క మూలకతను బట్టి చాటున ఏడ్చాడంటే ఎంత ఘోరమైన సంగతి చూడండి. కాబట్టి మనుషులలో దేవుని మాట వినే ప్రవృత్తి ఉండాలి. ఆనాడు వాళ్ళకు దేవుడి వాక్కు రెగ్యులర్గా వినపడలేదు, ప్రతి వారం వీక్లీ వినపడలేదు వాళ్ళకి. కానీ మనకి ఈ కాలంలో దేవుని మాట ప్రతి వారము, ప్రతిరోజు లేదా వారానికి కనీసం 2-3 సార్లు వినే అవకాశం దొరికిన ఈ రోజుల్లో దేవుని వాక్కును మనం పెడచెవిన పెడితే, వారు తప్పిపోయినందుకు ఆస్కారం ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ మనం తప్పిపోయే ఆస్కారం లేదు అసలు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని వాక్కు వెనక తప్పిపోతే మనము దేవుని చాటుని ఏడిపించే స్థితిలోకి మనం తీసుకెళ్తున్నట్టు దేవుడు చెప్తాడు. అది కాని పని, అలా చేయకూడదు. అలాంటి రెగ్యులర్గా దేవుని మాట వినపడుతున్నా మనం వినలేని స్థితి ఉంటే, అదిగో ఇర్మియాకి ఏం చెప్పాడో, సేవకుల విషయంలో సేవకుల ప్రార్థన కూడా జవాబు ఇవ్వడానికి అంతే. ఏం చెప్పాడు? ప్రార్థన చేయకూడదు. వీళ్ళ కోసం నేను ప్రార్థన చేసిన నేను వినను. అప్పుడు సేవకుల ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్తాడు. అదేంటండి, ప్రజల కొరకు విన్నపాలు చేయడానికి మధ్యలో సేవకుడు. సేవకుల ప్రార్థన దేవుని తెలుగుదోసేస్తే ఇక మనం చేసేది ఏమీ లేదు. నువ్వు వినకు, వారు నా మాట వినలేదు కాబట్టి నువ్వు ప్రార్థన చేసిన నేను వినను, నువ్వు ప్రార్థన చేయకు చెప్పే స్థితికి, దేవుని బాధ పెట్టే స్థితికి మనం రాకూడదు. ఎందుకంటే మన పరిస్థితులు అవి కాదు. మనం రెగ్యులర్గా వాక్యం వింటున్నాం, ఎప్పుడు పడితే అప్పుడు వాక్యం వింటున్నాం. నచ్చిన సేవకుల వాక్యం వినే అవకాశాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరిని అనుసరించినప్పటికీ కూడా నువ్వు తప్పిపోయే అవకాశం లేదు కదా. దేవుని వాక్యం రెగ్యులర్గా చదువుతునే అవకాశం మనకు ఉన్నప్పటికీ కూడా మనం తప్పిపోయే అవకాశం లేదు. కానీ తప్పిపోతున్నాం, మన హృదయం నిలకడగా ఉండట్లేదు. దేవుడు 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఒక నేరం మన మీద ఉంది. ఏంటో తెలుసా? వాక్యం నిల ఉండట్లేదు హృదయాల్లో. బద్దలైపోయిన తొట్టిలాగా ఉన్నాయి మన హృదయాలు. వాక్యం నిల ఉండట్లేదు. ఎంత శక్తివంతమైన వాక్యం విన్నా ఈరోజు వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, నువ్వులాగే జీవిస్తున్నావు. నిన్ను వాక్యం మార్పు చెందించలేకపోయింది కాదు, వాక్యం వచ్చింది, నీ హృదయంలోకి వచ్చింది, నీ హృదయం బద్దలైపోయింది కాబట్టి అందులో నీళ్ళు అనే వాక్యం నిలవ ఉండట్లేదు, అది పోతుంది, అది నిన్ను మార్చలేకపోతుంది. కాబట్టి మన హృదయాలు అలా ఉండడానికి వీల్లేదు. మన ప్రార్థన విషయమై దేవుడు అలా అనడానికి వీల్లేదు. మన విన్నపాలు దేవుడు వినాలి, మనకు దేవుడు జవాబు ఇవ్వాలి. కానీ ఇర్మియాతో చెప్పినట్లుగా దేవుడు మన ప్రార్థనకు విముఖుడై ఉండకూడదు. మనల్ని బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడు చాటుగా ఏడ్చే
కాబట్టి మన తల్లి కూడా చూపించలేనటువంటి బాధ్యత ఆయన చూపించగలడు. మన తల్లి కూడా రెస్పాండ్ అవ్వలేనటువంటి స్థితిలో ఆయన రెస్పాండ్ అవ్వగలడు. అదే దేవుడు నేర్పించే ఘనత మనలో ఎవరికైనా ఉందా? దేవుని మాట చెప్తున్నా దేవుడు ఇలా ఉండమంటాడని చెప్తున్నా వినకుండా ప్రవర్తించే ప్రవర్తన ఎవరిలో ఉన్నప్పటికీ వారు పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నట్టు సంగతి అనమాట. దేవుడి స్తోత్రం. అటువంటి జ్ఞానం మన మీద ఉండకూడదండి. ముందుకు వాక్యంలో వెళ్ళడం ముందుకు వాక్యంలో ముఖ్యమైన విషయాలు 13వ అధ్యాయంలో 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం ఇంకా చాలా ఉన్నాయి, మధ్యలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ సమయం చాలదు. 15వ అధ్యాయం చూడండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. నాకంటే ఎవరికి ఇర్మియాకి ఇలా సెలవిచ్చాడంట. ఇర్మియా ప్రవచిస్తున్నాడు, వాళ్ళందరి మధ్య చెప్తున్నాడు, ఈ మాట చెప్పేస్తున్నాడు. చూడండి ఏంటో, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు. చూసారా, మోషే ఆ రోజు ఏమన్నాడు? అయ్యా వీళ్ళందరి పాపము పరిహరించు, వీళ్ళందరి పాపం పరిహరించను అని అంటే కనుక నా పేరు కూడా జీవగ్రంథంలోంచి తీసే అని అడ్డుపడ్డాడు. అవునా? దేవుని ఒకరితో ప్రజల మీదకి రాకుండా మోషే ఆయన సన్నిధిని నిలబడి అడ్డుపడ్డాడంట అండి. దేవునికి తిరిగి విన్నపం చేశాడు, వద్దయ్యా ఆయన మీద ఉగ్రత తేవద్దు, నన్ను కూడా జీవగ్రంథంలోంచి పేరు తీసే అని అడ్డుపెట్టాడు. సమూయేలు ప్రార్థన చేశాడు, ఎలాగా? మీ నిమిత్తము, మీ అందరి నిమిత్తము నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాను. మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను యెహోవాకు విరోధంగా పాపం చేసేవాడు. కాబట్టి నేను ఎప్పుడు మీ గురించి విజ్ఞాపన చేస్తూనే ఉంటాను అని వాళ్ళకి చెప్పవలసింది చెప్పి, మీరు రాజును కోరుకున్నారు, మీరు దేవుడు నన్ను కాదు దేవుడినే తృణీకరించారు, మీరు ఎలాగంటే నడవండి, కానీ మీకోసం మాత్రం నేను ఎల్లప్పుడూ విజ్ఞాపనే చేస్తాను. ప్రజల కొరకు ఒక మధ్యవర్తిత్వ ప్రార్థన చేసి, త్యాగభరితమైన ప్రార్థన చేసి, నేను ఎల్లప్పుడూ వాళ్ళ దగ్గర ఉంటానయ్యా, వాళ్ళ కోసం మనవి చేస్తుంటాను. ఒకవేళ చెయ్యని నాడు నా మీద పాపం వచ్చును కాక అని వాళ్ళని వాళ్ళే శపించుకున్న, జీవగ్రంథంలోంచి నా పేరు తీసేసేయి అని వాళ్ళని వాళ్ళే శపించుకున్నటువంటి మోషే సమూయేలు వచ్చి దేవుని సన్నిధిని నిలబడి బతిమాలను కూడా వాళ్ళ మాట కూడా వినను, వీళ్ళంతా మూర్ఖులు అయిపోయినట్టు. వాళ్ళ మాట కూడా వినను, అంత మూర్ఖులు అయిపోయిన వీళ్ళు చెప్తున్నారండి. యాజ్ జీజుగా ఇర్మియా వాళ్ళందరూ ఎదుర్కొండేది ప్రవచిస్తుంటే రానున్న రోజుల్లో ఇర్మియా మీద వాళ్ళకు పాపం వచ్చిందండి. పాపం వచ్చి ఎట్లా చేశారో తెలిసిన, ఎలా చేశారో తెలుసు. చూడండి 18వ అధ్యాయము. అనుకోండి వారి హృదయం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. 17వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయం యెహోవా మీద తిరిగించుకుని వాడు శాపగ్రస్తుడు అవుతాడు. 7వ వచనం, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడవుతాడు, యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడు. 9వ వచనం ఎలా ప్రవచిస్తున్నాడో చూడండి. వాళ్ళందరికీ ఎలా చెప్తున్నాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుని వాక్యము అతనికి 5వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా చెప్తున్నాడయ్యా నేను మీ అందరికీ చెప్తున్నాను అని ప్రవచిస్తూ ఉన్నాడు. చూడండి 18వ వచనంలో ఒక ఉదాహరణ ప్రజలకు చెప్పమంటున్నాడు ఇర్మియాని తీసుకెళ్ళి ఒక కుమ్మరవారి ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత కుమ్మరవారి చేతిలో నుంచి అంట కుండ చేస్తూ ఉంటుండగా ఒక చక్కని ఆకారం వచ్చే సమయానికి మళ్ళీ అది ఏమైందంటే కింద పడిపోయిందంట. మళ్ళీ అప్పుడు కుమ్మరు ఏం చేస్తున్నాడంటే ఆ మట్టినంతా తీసి మళ్ళీ జాగ్రత్తగా సారి మీద పెట్టి మళ్ళీ జాగ్రత్తగా ఒక అందమైన కుండలాగా తయారు చేశాడంట. అయ్యా మట్టిని తొక్కి మట్టిని సారి మీద పెట్టి ఒక చక్కని అందమైన కుండ తయారు చేసే లోపల కుండ పడిపోతే ఇరిగిపోతే మళ్ళీ ఆ కుమ్మరి ఓపికగా తీసుకొని ఎలాగైతే కుండ చేయాలని ప్రయత్నించాడో, నేను నా ప్రజలు పాడైపోతుంటే, నా ప్రజల జీవితాలు విరిగిపోతుంటే, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే నేను అలా చేయలేనా? మీకు ఒకసారి ఇర్మియా ఈ ఉదాహరణతో ప్రజలకు చెప్పు అంటే వాళ్ళు కూడా కుమ్మరికి దేవునికి మధ్యలో ఉన్న సంబంధాన్ని ఇర్మియా కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రకటించాడండి. అయ్యా దేవుడు మన కుమ్మరి లాంటి వాడు, మన జీవితాలు సరిచేసేవాడు, మన
ఇర్మియా వారందరి మధ్య ప్రకటిస్తా వచ్చాడండి. ఆయనను కూడా వారు వినలేదంట. ఎలాగా అంటే అలాగా చూడండి, మరి బాధ కలిగించేలాగా వాళ్ళు ప్రవర్తించారంటే చూసారండి. కాబట్టి 20వ వచనానికి వెళ్ళిపోదాం. ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా, ఇప్పటి వరకు ఇర్మియా ప్రవచిస్తూనే ఉన్నాడు. ఇర్మియా ప్రవచనములు పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారులకు అష్షూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, ఏమండి ఆనాటి యాజకులు కూడా ఈయన చెప్పి దక్కలేదు. ఎందుకు తెలుసా? ఆనాటి యాజకులు ఏం చెప్తున్నారని తెలుసా? మోసముతో అబద్ధం పలుకుతున్నారంట. యాజకులు కూడా ఏం చేస్తారంటే ఆనాటి కాలంలో వాళ్ళు కూడా చెడిపోయారు. మోసముతో అబద్ధం పలుకుతున్నారంట. దేవుడు అలాంటి సమయంలో యాజకులే మోసంతో అబద్ధం పలుకుతుంటే ఆ అబద్ధాన్ని ప్రజలు నమ్మే కాలంలో ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ఎంత క్లిష్టకాలం. 10 మంది పాస్టర్లు ఒక వాక్యం చెప్పి వేరొక ఆయన వచ్చి ఇది సత్యం, ఇది మాట వినాలంటే ఎవరు వింటారా? వినరు కదా. 10 మంది మాట వింటారా? ఆయన మాట వింటారండి. చూడండి, ఇప్పుడు యాజకులందరూ కూడా మోసభరితమైన అబద్ధ బోధ చేస్తున్న సందర్భంలో యెహోవా మందిరంలో యాజకుడు అంట. అది చూసారా? యెహోవా మందిరంలో యాజకుడు అంట. లేఖనాలు గ్రహించండి. యెహోవా మందిరంలో యాజకుడే ఇర్మియా ఇలా ప్రవచిస్తున్నందుకు ఇర్మియాను కొట్టాడటండి. చూసారా? సత్యమును అంగీకరించడానికి, సత్యమును మనస్కరించడానికి మనుషులకు హృదయాలు చెడిపోయే కాలం వస్తుంది. మనం ఇర్మియా కాలం వరకు మనం చదివేసుకున్నాం, అయిపోయింది అనుకున్నాం. ఆ కాలం అయిపోయింది, ఈ వేళతో మనం చదివేసుకుంటున్నాం, అయిపోయింది అనుకున్నాం. కానీ బైబిల్లో రాయల్సి వచ్చిన ప్రతి సంగతి కూడా రాబోయే రోజుల్లో జరగకపోతాం. రాబోయే రోజుల్లో మనుషులు దురద చెవులు కలిగి, ఏమండి మనుషుల సంకల్పముల చొప్పున చేయబడిన బోధలు వింటారంట. అదే సంకల్పముల చొప్పున చేయబడిన బోధ వింటారు. ఏదైతే మూఢనమ్మకాలకు జోడించి చెప్తారో, ఇలా చేస్తే అలా జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుందని చెప్తారో వాటికి ప్రజలు ఎక్కువ పోటేసే రోజులు వచ్చేస్తాయి. నా యందు నీ హృదయం నిలుపు, దాన్ని సొంతంగా చేసుకోవాలని చెప్పిన ఈ 2 మాటలు ప్రజలకు ఎక్కే పరిస్థితి లేదు. రెడీమేడ్గా ఆ యొక్క వైకుంఠ దర్శనం, పరలోక దర్శనం, స్వర్గ దర్శనం చనిపోవాలని ప్రజలు ఆరాటపడుతున్నారు. అందుకోసం వారి జ్ఞానం చేత ఎన్ని కల్పన పద్ధతులు, ఎన్ని కల్పన విధానాలు చెప్పినా అవన్నీ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్ప దేవుని మాట కుదురుగా దేవుని సన్నిధిలో కూర్చుని విని దాన్ని అనుసరించే స్థితిలో ఏ ఒక్కరు ఉండే పరిస్థితి రావట్లేదు వచ్చే రోజుల్లో. యాజకులు కూడా చూశారు ఎలా అంటారండి. యాజకుడు లేచి ఇర్మియాను కొట్టాడంటే చూడండి, కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను వీధి గుమ్మముల అందరూ బండలో వేయించాడంటే అతడే. చూసారా? బండలో వేయించాడంట. అప్పుడు ఇర్మియా చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడండి. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు బాధపడతాడంట. యెహోవా నువ్వే కదా నన్ను ప్రేరేపిస్తే, నీ ప్రేరేపణకు లోబడి నీవు నన్ను బలవంతం చేసి నన్ను గెలిస్తే నేను ఈ దాని వల్ల నలుగురు పాలెందుకు అయ్యాను? అందరు నన్ను ఎగతాడు చేశారయ్యా. ఎందుకని? సాటి యాజకుడు లేసి ఏం చేశాడు? తన్ని కొట్టాడు. అతడు దేవుని యాజకుడు, యెహోవా మందిరంలో యాజకుడు. ఇతడు యెహోవా పేరుకు వచ్చిన ప్రవక్తలని ఏం చెప్తారు? వాళ్ళందరూ ఎగతాడు చేశారంటండి. ఇర్మియాను ఎగతాడికైనా గురయ్యాడు, కానీ దేవుని పని చేయడం ఆయన మానలేదు. నేను నలుగురు పాలయ్యానయ్యా, నువ్వు ప్రేరేపిస్తాను కదా వెళ్ళాను అని చెప్పిన దేవుడు మళ్ళా ఇర్మియాను బలపరుస్తున్నాడు. చూడండి 14వ వచనం అంటాడు, నేను పుట్టిన దినము శపింపబడును కాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనుకుంటును కాక అని తన పుట్టినరోజు ఎందుకు పుట్టానా అని బాధపడ్డాడు ఇర్మియా. ఈయనలాగే పుట్టిన దినమని శపించుకున్న మరొక వ్యక్తి ఉన్నారు. ఎవరు? యోబు. నా కష్టాలు భరించలేక దేవుని ఏమనలేదు, ఒకటే మాట, నేను ఎందుకు పుట్టాను, పుట్టకపోయింది ఉండు, నా తల్లి కుమారుని కన్నాను అనే శుభదినం లేకుండా ఉంటే బాగుండు అని అనుకున్నారు. పాపం వాళ్ళ జీవితం మీద వాళ్ళకి చాలా విరక్తి కలిగినప్పటికీ కూడా వాళ్ళ జీవితం మీద వాళ్ళు విరక్తి చెందారు తప్ప దేవుని పని మీద వాళ్ళు విరక్తి చెందలేదండి. దేవుని పనినే చేశారు. దేవుని స్తోత్రం కలిగే ఇంకా ముందుకు వెళ్ళి
వెళ్ళిపోదాం చూడండి. 21 చూద్దాము. 21 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? నీ క్షామకాలంలో నీతో మాట్లాడుతుంది కానీ నేను విననంటివి, విననని నీ వంటివి. నా మాట వినకపోతే నీ భాగ్యం ఉండి నీకు వాడుక అని దేవుడు మళ్ళీ ప్రవచించమంటూ ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతుందా? ఏమండి 20వ అధ్యాయంలో ఆయన ఎందులో వేయించాలి? అతన్ని వంటలో వేయించాలి. 22 నుంచి చూడండి, మళ్ళీ 22వ అధ్యాయం మొదటి నుంచి మళ్ళా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ బండల్లో ఉండే ప్రవచిస్తున్నాడండి. మళ్ళీ ఆ బండల్లో ఉండే ప్రవచిస్తున్నాడు. ఇప్పుడు 21 కూడా ఆయన చెప్పిన మాటే. తర్వాత 22 చూడండి. 22 నీ క్షామకాలంలో నీతో మాట్లాడుతుంది. నేను వినదని నీ వంటివి. నా మాట వినకపోతే వాళ్ళని కూడా వాడికే అని దేవుడు మళ్ళా ప్రవచించమంటా ఉన్నాడు. కాబట్టి ఇదిగో అలాగ ప్రవచించమని చెప్పినప్పుడు ఆయన ధైర్యంతో ప్రవచించాడండి. మళ్ళా చూడండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. 33వ అధ్యాయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 26వ అధ్యాయం ఒక్కసారి 26వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇర్మియా ఈ మాటలను మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రవచనమే చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం ప్రవచిస్తుంటే ఆ ప్రవచనాలు చెప్తూనే ఉన్నాడు. ఇర్మియా యెహోవా మందిరంలో పలుకు యాజకులను, ప్రవక్తలను ప్రజలందరూ విన్నారు. జనులకు అందరికీ ప్రకటింపబడ్డని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత దేవుడు ఏదైతే పలకమంటున్నాడో వాటిని ఇర్మియా ఏం చేస్తున్నాడండి? పలుకుతున్నాడు. ప్రకటింపవల్లని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను, ప్రవక్తలను, జనులందరూ అతను పట్టుకుని నీవు మరణ శిక్ష పొందగా. చూసారా? దేవుడేమో ప్రవచించు, నువ్వు బొండల్లో ఉన్నా, బందీగా ఉన్నా ప్రవచించు అని మరి చెప్తుంటే ఇర్మియా చెప్పిన పని చేస్తాడండి. అంతే. మనం చెప్పిన పని చేయడానికి, మన సౌఖ్యంలో చెప్పిన పని చేయడానికి, మన బాగు కొరకు మనం చెప్పిన పని చేయడానికి కష్టపడుతూ ఉంటాము. కానీ ఇర్మియా ప్రవక్త చూసినా కష్టాల్లో ఉన్నా కూడా చెప్పిన పనే చేస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ వచనం, 16వ వచనం లాస్ట్, 11వ వచనం. ఏమండి? ఇతడు మరణములకు పాత్రుడు కాడు అని వీళ్ళు అంటున్నారు. చూడండి 11వ వచనం లాస్ట్లో, కనుక ఇతడు మరణములకు పాత్రుడు అని అంటున్నాడు. 16వ వచనం, కాగా అధిపతులు జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఈ మనుషులు మన దేవుడిని యెహోవా నామమును బట్టి మనకి సమాచారం ప్రకటిస్తున్నాడు కనుక ఇతడు మరణములకు పాత్రుడు కాడు అని కొంతమంది ఇర్మియాకు అనుకూలంగా పలికినప్పటికీ కూడా ఆ మిగిలిన వారందరూ కూడా ఇర్మియా మరణానికే పాత్రుడు అని చెప్పి అతన్ని ఎందులో వేశారు తెలుసండి? 30వ వచనంలో, 30వ అధ్యాయంలో అండి, 30వ అధ్యాయం కాదు, 32వ అధ్యాయం అండి. 32వ అధ్యాయం 5వ వచనం. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయమనందరు కొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని. ఎందుకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నావు? ఎందుకు వ్యతిరేకంగా ప్రకటిస్తున్నావు అని చెప్పి ఇర్మియాని ఏం చేశారు తెలుసండి? చెరలో వేయించారండి, జైల్లో వేయించారండి. అక్కడి నుంచి తీసుకెళ్ళి జైల్లో వేయించేస్తే అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. 16వ వచనం చూడండి. ఇందులో 16, 32, 16 చూడండి. ఇర్మియా చేసిన ప్రార్థన. యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసింది. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశం సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషముల వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేటువాడవు అని చెప్పి అక్కడి నుంచి చాలా చాలా చెప్పల వరకు కూడా ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేస్తే 26వ వచనంలో ఇర్మియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై వచ్చేసింది. చాలండి ప్రత్యక్షమై వచ్చింది. అంటే అతడు ఎంత కష్టాల్లో ఉన్నా అతని ప్రార్థన మాత్రము మానలేదు. అతడు చేసింది కన్నీటి ప్రార్థన.
దేవుడు కన్నీరు కారుస్తూ ఇర్మియా ప్రవచనాలు చెప్తే ఇర్మియా కన్నీటితోనే వాళ్ళందరి మధ్య ప్రవచనాలు చెప్పాడు. కానీ తన తోటి యాజకులు కూడా తనను ఏం చేశారంటే నిందించారు, అవమానపరిచారు, ఎగతాళి చేశారు, అపహాస్యానికి గురి చేశారు, కొట్టారు, బండలో వేశారు, తర్వాత చెరసాలలో వేశారు. అతను ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. చూడండి 33వ వచనం, 33వ అధ్యాయం 1వ వచనం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. మళ్ళా 3వ వచనం చూడండి, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చను, ఇంకా ప్రార్థన చేయి ఇర్మియా అని చెప్తున్నాడు. ఇంకా ప్రార్థన చేయి ఇర్మియా, నీవు గ్రహించలేని గొప్ప సంగతిని నీకు నేను తెలియచెప్తాను, ఇంకా ప్రార్థన చేయి ఇర్మియా అని చెప్తుంటే, ప్రార్థన చేయడానికి, కష్టములలో ప్రార్థన చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇర్మియా అలసత్వం వహించలేదండి. 37వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా చెరసాలలో మళ్ళీ గొయ్యి ఉందండి, అందులో వేయబడి అక్కడ అనేక దినములు ఉన్నాడు. వాళ్ళ చూసారా, చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉన్నాడు. అక్కడ నుండి మళ్ళీ ప్రార్థన చేశాడండి, అక్కడ నుండి మళ్ళీ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా అందులోనే ఉంటుంది, మనం చదువుకోవచ్చు. చూడండి, మరి అక్కడి నుంచి ఒక ఆయన ఆ అధ్యాయం అంతా చదివితే ఉంటుంది. ఆ గోతులోంచి అతను తీసేయండి, అతను యెహోవా నామంలో ప్రకటిస్తున్నాడు, ఆ గోతులోంచి తీసేయండి, అతను చచ్చిపోతాడు, అందులోంచి చచ్చిపోకుండా బయటికి తీయండి అని చెప్తే, ఆ తర్వాత కాలంలో 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉంటుంది. చూడండి, ఆ గోతులోంచి తాళ్ళు వేసి తీశారటండి. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. 12వ వచనం చూడండి, 12వ వచనం. ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింటి పట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకుని పోయి ఆ గోతులో ఉన్న ఇర్మియా పట్టుకున్నట్లుగా తాళ్ళ చేత వాటిని దింపి, పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను తాళ్ళ మీద నీ చెక్కల కింద పెట్టుకో అని అతనితో చెప్తే, ఇర్మియా అలాగ చేయగా వారు ఇర్మియాను తాళ్ళతో చేరుకొని ఆ గోతులోకి వెలుపలికి తీసి, అప్పుడు ఇర్మియా బందీ గృహంలోనికి వెళ్ళాడు. అదే అధ్యాయం చివరి లైన్ చదవండి, అదే అధ్యాయము చివరి లైన్ 28వ వచనం. యెరూషలేము పట్టబడి వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉన్నాడు. 39:15 చదవండి. ఇర్మియా బందీ గృహశాలలో ఉండగా యెహోవా వాక్కు, చూసారా ఎంత కాలం చెరలో ఉండిపోయాడో చూడండి. 26వ అధ్యాయంలో యాజకుడు కొట్టిన దగ్గర నుంచి కొండ నుండి చెరసాలలోకి, ఏమండి చెరసాలలో నుంచి బందీ గృహంలోనికి, బందీ గృహంలో నుంచి గోతిలోకి, ఇప్పుడు గోతిలో నుంచి మళ్ళా బందీ గృహంలోనికి వచ్చి, మరి అతడు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న కొలది దేవుని మాట అతను వింటూనే అయినా కూడా ఇర్మియా ప్రవచిస్తున్న కొలది కూడా ప్రజలు మారలేదంట. 44వ వచనం, 44వ అధ్యాయం 10వ వచనం చూడండి. 44వ అధ్యాయం, నేటి వరకు వారు దేన మనసు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. చాలండి, ఏమండి, నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రాలను. మీకు అర్థమైందా? మొదటి నుంచి ఇక్కడ వరకు చదువుతున్నాం, కానీ ఇర్మియా ప్రవచించడమే మిగిలింది, కానీ ఒక్కరైనా మారినట్టు కనిపించిందా? తన 40 సంవత్సరాల సేవలో ఒక్క ఆత్మను కూడా ఇర్మియా రక్షించలేకపోయాడు. ఇర్మియా సేవ వేదాన్ని బాగలేదంటారా? కాదు, ప్రజలు అంతా కఠినాలు. అదే నేను ఆ మధ్య తీసుకుని వెళ్ళాను ఎవరో సేవకుని కలవడానికి. ఆయన చెప్తాడండి, అమ్మ ఇదంతా పొరుగు లాంటి ప్రదేశం తెలుసా, మైక్ పెట్టడానికి వీల్లేదు, సౌండ్ బయటికి వినపడడానికి వీల్లేదు, గృహ ప్రార్థనలు పెట్టడానికి వీల్లేదు, వీధిలో సువార్త ప్రకటించడానికి వీల్లేదు, గృహ ప్రార్థనలు పెట్టడానికి వీల్లేదు. జనం వారు అంతటా వారు చర్చకు వస్తే కనుక ఓకే, అది కూడా మైక్ లేకుండానే. అయినప్పటికీ ఎక్కువ మంది మారుతున్నారని చెప్పి, వాళ్ళు మారుతున్నారు వీళ్ళు మారుతున్నారని తెలిసి వాళ్ళందరూ ఊరందరూ పెద్ద మీటింగ్ పెట్టి అర్ధరాత్రి సమయంలో పాస్టర్ గారిని అక్కడ పిలిచి
నానా రకాలైన నిందలు మోపి వాటికి ఏమన్నా వ్యతిరేకంగా ఒకవేళ ఇతను మాట్లాడితే అతని కళ్ళల్లో కారం కొట్టడానికి వాళ్ళందరూ సిద్ధపడి ఉన్నారు. ఇతను పిలిచారంట, నిలబడి మాట్లాడుతుంటే ఎక్కడో ఏదో కారం వాసన వస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. దేవుడు తన మనసును ప్రేరేపిస్తున్నాడట, నువ్వు వాళ్ళు ఏదంటే అది ఒప్పుకొని వెళ్ళిపోవాలి, నువ్వు వీధి స్వార్ చేయడం వీల్లేదు. సరే, నువ్వు పెద్ద పాఠశాలను బయట నుంచి పిలిచి మీటింగ్లు పెట్టాలి వీల్లేదు. సరే, అందులో ఎవరో ఒక అతను దేనికి పడితే దానికి సరే అంటాడు. ఇంకా తను ఏమన్నది పంపించి ఎవరో ఉంటాడండి పూషయ్య లాంటాడు. పూషయ్య తెలుసా మీకు? నాకు పూషయ్య ఎప్పటికప్పుడు గుర్తొస్తుంటాడు తెలుసా నా జీవితంలో. పూషయ్య గురించి చదవండి. దావీదు కాలంలో, దావీదు సంస్థానంలో, దావీదు దగ్గరగా ఉన్న మనిషి. అతను పోస్ట్ ఏంటో తెలియదు కానీ దావీదుని చంపాలనే ప్రయత్నాన్ని అందరూ చంపాలని రెడీ అయిపోతుంటారు. పూషయ్య వచ్చి ఆ ప్లాన్ చెడగొట్టేస్తాడు అనమాట. అలాగా అపవాది ప్లాన్లను చెడగొట్టడానికి జనాల్లో ఎవరో ఒక పూషయ్య పెట్టాడండి. మనకి ఏం అవసరం లేదు, పరిశుద్ధాత్మని అడగాలి. అయ్యా పూషయ్యలాంటి ఒక్కడి బిడ్డలా అంతే, దేవుని స్తోత్రం. పాలిలో ఒక పెద్ద గడ్డు పరిస్థితి వచ్చింది. అప్పుడు గుర్తుందా? అప్పుడు దేవుడికి ఒకటే ప్రార్థన చేశా, అయ్యా ఎంతమంది వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక్క పూషయ్య లాంటి ఒక్కరిని పెట్టయ్యా. నిజంగా ఆ తర్వాత బాగా తెలిసింది, ఒకరి ప్రయత్నం ఒక్కరి మాట వల్ల ఎందుకు లేదు, ఒక్కరి మాట వల్ల డ్రాప్ అయిపోయినది. పూషయ్య లాంటి వాడు అప్పుడు ఉంటే సరిపోతుంది. సమాధానాలు కర్త, అందరూ రేపేవాడు కాదు, కుట్రలను జరిగించేవాడు కాదు, వాటిని తిప్పికొట్టేవాడు, విఫలం చేసేవాడు ఉండాలి. ఎలా తెలుసా? మళ్ళీ మంచి మాట ఆయన చెప్పాడంట, ఇతను ఏం పెడితే దానికి ఓకే అంటున్నాడు, ఇతను వదిలేండి అన్నాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి ఆయన పెద్దల్లో పిలిపించారని వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలందరూ కూడా ఏడ్చి, కన్ను యాక్సిడెంట్ అయిందన్నారు కదా, ఆ సేవ, కన్ను యాక్సిడెంట్ అయిన పాపకి ఆ సేవ భార్య ఇంట్లో, పిల్లలు ఇంట్లో అర్థం చేస్తున్నారంట. ఇలా ఏ ప్రమాదం జరగకూడదు, మా నాన్న వచ్చి మా నాన్న తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఒక ఆయన ఉన్నాడు, నా భర్త తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నువ్వే ఉన్నావు, ఒక్కడే ఉన్నాడు అని ప్రార్థన చేస్తారు. ఈయన క్షేమంగా 1:30 వచ్చేస్తారట. అందులో ఒక ఆయన ఎవరో వీళ్ళకంటే కొంచెం అభిమానం ఉంటుంది, ఊళ్ళో విశ్వాసం తాలూకు ఎవరో ఉంటారు కదా, అయ్యా పాస్టర్ గారు విషయం మీకు చేరవేయడానికి కూడా లేదు, జనంలో అయితే ఇలాగా కారు పట్టుకొని నిలబడ్డారు, మీరు ఏమన్నా కొంచెం తేడాగా మాట్లాడితే కనుక మిమ్మల్ని మరి కొట్టేయాలి, చావు దెబ్బలు కొట్టేయాలని నిర్ణయించుకున్నారండి అని వాళ్ళ నాయన ఇలా అనగానే అతను ఏదంటే నువ్వు అంటున్నాడు, అతను పంపించేయండి అని అంటే, మీరు క్షేమంగా వచ్చేసారని అంటే ఆయన అన్నాడంట, పాస్టర్ గారు అన్నారంట, వాళ్ళు ఏదంటే అది నువ్వు కొట్టాను దేవుడు నాతో చెప్పాడయ్యా అందుకని నువ్వు కొట్టి వచ్చింది నేను అని చెప్పి అతను చెప్పాడు. నేను స్తోత్రం కలిగి ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉన్నాయి. ఇవాళ మన ప్రార్థనాంశం అదే, ఎక్కడ ఇలాంటి మూర్ఖత్వం చెలరేగుతుంది, ఎక్కడ ప్రవర్తన మాట, రాష్ట్రాల మాట, సేవల మాట వినకుండా ఉన్నారు. వాళ్ళు చెబుతున్న కొద్ది వీళ్ళు ఇలాగే చెప్తారులే అని త్రోసిపుచ్చే వాళ్ళు ఉన్నారు. బాగు కొరకు, ప్రజల బాగు కొరకు చెప్తున్నప్పటికీ కూడా నా జీవితం వాళ్ళ ప్రమేయం ఏంటి అని అనుకుని తిరగదోసే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మార్చమని, సేవకుల మాట వినేవారుగా, ప్రవక్తల మాట, ప్రవచనాలు వినేవారు. దేవుడి వాక్యం, ఇక ప్రవక్తలు ఎవరు, అంత ప్రవచించేవారు ఇప్పుడు ఎవరు రారు. ఈ ప్రవచనాలే ప్రకటన గ్రంథం వరకు సరిపోయిన ప్రవచనాలు ప్రవచించేశారు. ఇప్పుడు వాటిని నెరవేర్పే కావాలి. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రవక్తల కోసం మనం ఎవరో ఎదురు చూడాలా, బయటకు చెప్పింది అలాగా చూడాలా, ఏదైనా ప్రవక్త వస్తాడు ఇక రాడు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పు కాలంలో ఉన్నాం అంతే. మన కొరకు ఎవరు ప్రవక్త రారు. ఇక ఎవరో వచ్చి ఇక యేసు కంటే ఒక మంచి మాటలు చెప్పినా కూడా మనం నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, ఇందులో నెరవేరవలసిన ప్రవచనాలు ఇంకా ఉన్నాయి, వాటిని నెరవేరాలి. అప్పుడు మన దేవుడు కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అల్లట నేటి వరకు వారు దేని మనసు ధరించలేదంటండి, భయం నందకుండా ఉండిపోయారంటండి. చూడండి, అలాంటి పరిస్థితి వాళ్ళ
తర్వాత 46వ అధ్యాయం 1వ వచనం, అన్యజనుల గురించి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అంటే అతను బందీగృహంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రవచించమన్నది ప్రవచింపక మానటం లేదు. మరి చూడండి, చివరికి ఆఖరికి నేను ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 51వ అధ్యాయం 64వ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. నేను దాని మీదికి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోతే దాని జనులు అలసియుందురు అనే మాటలు నువ్వు ప్రకటించాలి. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిశాయి. అతని ప్రవచనాలు ముగిసిపోయాయి, కానీ ఒక్కరు మారు మనసు పొంది తిరగలేదండి. చివరికి దేవుడు ఏం చెప్పాడంటే, ఈ దేశం గురించి నేను దాని మీదకి రప్పించబోయే ఉగ్రతలు అది పూర్తిగా మునిగిపోవాల్సిందే, కానీ ఎట్టి పరిస్థితులను కూడా బాగుపడదు. ఇర్మియా కాలంలో అంత కష్టపడి తన జీవితాన్ని అంత త్యాగం చేసుకొని ఏమండి బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు సేవకు పిలిస్తే చివరి వరకు కూడా దేవుడు చెప్పిన మాటలు వింటూ, దేవుడితోనే మాట్లాడుతూ, దేవుడు చెప్పిన మాటలు వింటూ, దేవుడు చెప్పిన మాటలు ప్రవచిస్తూ ఎంత జీవితంలో కష్టపడి తన జీవితాన్ని దేవుని మాటలకు, దేవుని సేవకు, దేవుడు చెప్పిన ప్రవచనాలకు అంకితం చేసుకున్నాడు. కానీ కన్నీటితో ప్రార్థన చేస్తే తన జీవితంలో సంతోషం లేదు, తన జీవితంలో జయం లేదు. కానీ అపజయమే ఎదురైనప్పటికీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడిన మాటలు ఆయనకి చెప్పాలి అంతే. అదే గురితో సేవ చేసిన ఒక గొప్ప సేవకుడు, లాభాన్ని ఆశించకుండా, సుఖాన్ని ఆశించకుండా, జీవితంలో ఆడంబరాలను ఆశించకుండా దేవుడి చేతి కింద సరైన పరివారిగా ఉన్నవాడు ఇర్మియా అండి. కన్నీటి ప్రార్థనతో ప్రార్థించాడు, కానీ ఒక్క ఆత్మ మారకపోయినప్పటికీ ఆయనకు ఒకటే ఒక సంతృప్తి, దేవుడు నాతో ఇంతకాలం మాట్లాడాడు, ఇంతకాలం మాట్లాడి నేను ధైర్యంగా ఏది మరుగు చేయడానికి చెప్పగలిగాను, నేను ఎటువంటి శిక్ష పొందినా కానీ అనే సంతృప్తితోనే వారు బ్రతికారు. దేవుడు అటువంటి సేవకులను రానున్న కాలంలో లేపాలి. అయితే ఆ సేవకుల మాట వినే ప్రజలు రావాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. సేవకుల మాట వినే కాలం కాదు, సువార్త అంగీకరించే కాలం కాదు, సేవకులు ఇబ్బంది పెట్టే కాలం వచ్చింది. కాబట్టి ఈరోజు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో సేవకులు, ఎక్కడెక్కడ శిక్షకు లేదా ఎక్కడెక్కడ అవమానానికి గురవుతున్నారో వారందరి కోసం మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. లేచి దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆ నేపథ్యంలో మీకు తెలిసిన సేవలు, అలాగే మన సేవ, అన్ని సేవల కోసం మీకు ఎవరెవరి సేవకులు తెలుసో వాళ్ళ కోసం కూడా జ్ఞాపకం చేసుకొని వారి పేర్లు ఎత్తి దేవునికి అప్పగించండి. అలాగే మన సేవ కొరకు కూడా ప్రార్థన చేద్దాం, లెగుద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ప్రార్థనాంశము, సేవకులను బాధ పెడుతూ మాట వినని, లోబడని ప్రజల కొరకు, గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవా, విలాపుడైనటువంటి నిరంతరము కన్నీరు భావిస్తున్నాడు. సేవ చేసిన విలాపుడు, నిత్యము విలపించినవాడు, దేవుని సన్నిధిలో నిత్యము తన మనసును కన్నీటితో కుమ్మరించిన వాడు ఇర్మియాను బట్టి మాతో మాట్లాడారు. నీ సేవ ఎంత భారమైన సేవలో, అంత కఠినమైన పరిస్థితులలో, కఠినమైన మనుషుల మధ్య, కఠినమైన అధికారం ఎదురుగా, అయ్యా నీ పేరు పెట్టుకొని యాజకులుగా ఉన్న